జిల్లా ఏటూరు నాగర మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కార్యశాల నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సేవ సుపరిపాలన సంక్షేమ లక్ష్యంతో అధికారం చేపట్టి కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుందన్నారు. 11 సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమం, మధ్య తరగతి ప్రజలు ఆకాంక్షలు, మహిళా సాధికారత, రైతు అనుకూల విధానాలు అమలు, విద్యారంగంలో సంస్కరణలు, యువతకు ఉపాధి కల్పన, సామాజిక వ్యయంతో పాటు దేశంలో అన్ని రంగాల ప్రాంతాల సమరాభివృద్ధికై నరేంద్ర మోడీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డపల్లి సత్యం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు బావిలాల జనార్దన్, ఈ కార్యశాల కన్వీనర్ ఎర్రల ఎల్లయ్య, మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక మహాలక్ష్మి, మహిళా మండల అధ్యక్షురాలు పలకగంగ, మండల ప్రధాన కార్యదర్శులు కందడి ఏలిందర్, ఉపాధ్యక్షులు యానాల చంద్రారెడ్డి మనోహర్, ఇర్సవడ్ల జగన్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మరి ఇక్కడ ఉగ్రవాదాలు కానీ అక్కడ ఉన్న టెర్రరిస్టులు కానీ మామూలు దాడి చేస్తున్నారు ప్రతిపక్షాలు సైతం కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా దేన్ని లెక్క చేయకుండా శాంతియుతంగా ఆర్టికల్ మొత్తాన్ని కూడా రద్దు చేసి దేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగం ఉండాలి. దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా హిందుత్వం కోసం కష్టపడేది ఒక నినాదాన్ని ప్రపంచ దేశాలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా సర్వస్వం కూడా చెప్పిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పిఎం గారు. దాంట్లో చూసుకున్నట్లయితే త్రిపుల్ తలాక్ ముస్లింల గురించి ఎంతో త్రిపుల్ తలాక్ అంటే మహిళలకు డైవర్స్ ఇచ్చేది. వాళ్ళ యొక్క ఆ చట్టాలు ఇరాక్లో పెద్ద పెద్దగా ఎన్నో ఉన్నాయి. కానీ భారతదేశంలో కూడా అందరికీ సమాన చట్టాలు ఉన్నారని త్రిపుల్ తలాక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మహిళా ముస్లింలకు ఎంతో వాళ్ళకు ఒక సడలింపు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఇంకా చూసుకున్నట్లయితే రామ మందిరాల్లో చూసుకున్నట్టు పెద్దలకు కళలకు